జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ టెంపో ట్రావెలర్ అలకనంద నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. కాగా మరో 13 మందికి గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన 6గురిని హెలికాప్టర్లో ఎయిర్ లిఫ్ట్ చేసి రిషికేశ్ ఎయిమ్స్ తరలించారు. క్షతగాత్రులు ఢిల్లీ శివారులోని నోయిడాకు చెందిన వారు కాగా ప్రమాదం జరిగిన సమయంలో టెంపో ట్రావెలర్లో దాదాపు 26 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. రుద్రప్రయాగ్ నగరానికి 5 కిలోమీటర్ల ముందు బద్రీనాథ్ హైవేపై రైటోలి సమీపంలో టెంపో ట్రావెలర్ అలకనంద నదిలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు యంత్రాంగం, జిల్లా విపత్తు నిర్వహణ, DDRF ఇతర బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నాయి. రుద్రప్రయాగ్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ టెంపో ట్రావెలర్ అలకనంద నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. కాగా మరో 13 మందికి గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన 6గురిని హెలికాప్టర్లలో ఎయిర్ లిఫ్ట్ చేసి రిషికేశ్ ఎయిమ్స్ కు తరలించారు. క్షతగాత్రులు ఢిల్లీ శివారులోని నోయిడాకు చెందిన వారు కాగా ప్రమాదం జరిగిన సమయంలో టెంపో ట్రావెలర్లో దాదాపు 26 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. రుద్రప్రయాగ్ నగరానికి 5 కిలోమీటర్ల ముందు బద్రీనాథ్ హైవేపై రైటోలి సమీపంలో టెంపో ట్రావెలర్ అలకనంద నదిలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు యంత్రాంగం, జిల్లా విపత్తు నిర్వహణ, DDRF ఇతర బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నాయి. जो है नदी में गिरा है, जिसमें लगभग 23 व्यक्ति जो है वो होने की सूचना हमें प्राप्त हुई। सूचना मिलते ही जो है जनपद की जो पुलिस है वो पुलिस, उसके साथ साथ SDRF, DDRF, फायर की टीम, एम्बुलेंस और सारे विभाग जो है इमीडिएटली रेस्क्यू ऑपरेशन में लगे हुए हैं। अब तक की जो सूचना है उसमें हमने लगभग 15 जो यात्री है उनको हॉस्पिटल में भेजा गया है। जिनकी तबीयत सीरियस है उनको हॉस्पिटल में इमीडिएटली उपचार जो है स्टार्ट कर दिए गए हैं। बाकी जो यात्री उनका रेस्क्यू किया जा रहा है। अभी मृतकों की कोई पुष्टि नहीं है। जो है नदी में गिरा है, जिसमें लगभग 23 व्यक्ति जो है वो होने की